Happy birthday to you. Happy birthday to you. Happy birthday my daughter. మార్నింగ్ నుంచి లేచి పని చేసుకోవడమే సరిపోయిందండి. ఇంకా 9 o'clock అయితే తన డ్యూటీకి కూడా వెళ్ళిపోతుంది. ఇంకా శారీ కట్టుకుని వెళ్ళిందండి. ఇంకా ఈవినింగ్ సెలబ్రేషన్స్ ఉంటాయి అన్నమాట. ఇంకా 9:30 వరకు అయితే వెళ్ళిపోయింది. ఆఫ్టర్నూన్ వచ్చేస్తా అని చెప్పింది. ఇక్కడైతే చిన్న క్లిప్ తీసానండి, తినకైతే చూసేయండి. బొమ్మను పడుకోబెడుతున్నా నైని పాప. ఎందుకో మా చెల్లినైతే నాకు ఇలా వీడియో తీయాలి అనిపించిందండి. నా దిష్టే తగిలేలాగా ఉంది. మీరైతే అందరూ విష్ చేయండి వాళ్ళ కపుల్స్కి అయితే. ఇక్కడ చూసారండి, ఆఫీస్కి కూడా రెడీ అయిపోయి వెళ్ళిపోతుంది. అసలు ఈ తీసేయన్నీ కూడా తనకు తెలియదండి. సీక్రెట్గా క్యాప్చర్ చేసి మాత్రమే ఇందులో పెడుతున్నాను అనమాట. ఇంకా ఆఫీస్కి కూడా వెళ్ళిపోతూ ఉంది. ఏం చేస్తున్నాం అంటాను, నేను చేయట్లో ఫోన్ చూసుకుంటున్నా అని చెప్పాను. అందుకే వెనక్కి తిరిగి చూస్తూ ఉందన్నమాట. ఇప్పుడైతే తను వెళ్ళిపోయింది. ఇంకా అనిల్ కూడా రెడీ అవుతూ ఉండే తర్వాత ఇంకా మధ్యాహ్నం అయితే మా చిన్నమ్మాయి బర్త్డే కదండి. ఇంకా వీళ్ళిద్దరికి అయితే ఇలా శారీస్ కట్టి జస్ట్ ఫొటోస్ అయితే తీస్తూ ఉండే అనమాట. ఇవేంటంటే నాకు స్వీట్ మెమొరీగా ఉంటాయి. ఇలాంటి రోజు మళ్ళీ రాదు అని చెప్పేసి ఇలాంటి వీడియోస్ అయితే నేను పోస్ట్ చేస్తున్నానండి. మా పాపకు కూడా బర్త్డే విషెస్ అయితే చెప్పండి. వాళ్ళ నాయనమ్మ వాళ్ళ అత్తలు అయితే కాల్ చేశారండి విషెస్ చెప్పడానికి. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఇలా శారీస్తో ఫొటోస్ తీసాం. కానీ ఈవినింగ్ అంతా కూడా బర్త్డే కేక్స్ అవి ఇవైతే సెలబ్రేషన్ చేసుకున్నామండి. ఆఫ్టర్నూన్ మా చెల్లి వచ్చింది. మా చెల్లితో కొన్ని ఫొటోస్ వీడియోస్ కూడా తీసాను, చూస్తూ ఉండండి. మధ్యాహ్నం మా చెల్లి కూడా వచ్చేసిందండి. మా చెల్లి అయితే మా పిల్లల్ని చూసి భలే షాక్ అయ్యింది అసలుకి. మా హస్బెండ్ ఆ రోజు అయితే ఆఫీస్కి అయితే వెళ్ళలేదు, ఇంక ఇంట్లోనే ఉన్నారండి ఆ రోజు. అడిగో ఫొటోస్ దిగండి, అందుకే ఇల్లు నీకోసం వెయిటింగ్. నుంచి సోఫాలో కూర్చో. వీళ్ళని అయితే ఇప్పుడు చూసారా, పిన్ని అసలు తల్లి కూతురులాగా ఉన్నారండి వీళ్ళు. చూసారా ఎంత అందంగా. వీళ్ళు మా దిష్టే తగిలిద్దండి, మీ ఎవరి దిష్టి తగలకూడదు, ఓకేనా. పిల్లలకి అయితే మంచి బ్లెస్సింగ్స్ ఇవ్వండి. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యూ. కేక్ మీద 2 పేర్లు ఉన్నాయంటే మా చిన్నమ్మాయి ప్రిన్సీ బర్త్డే ఆ రోజేనండి, April 25th. మా చెల్లి వాళ్ళ యానివర్సరీ అదే రోజు అండి. సో అందుకని చెప్పేసి వాళ్ళిద్దరి పేర్లు అయితే రాయించడం జరిగింది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే మై డాటర్. నాకేం చెమట్లు ఎలా వచ్చేస్తున్నాయి, ఫుడ్ ఎఫెక్ట్ అన్నమాట. Happy birthday to you. Happy birthday to you. Happy birthday my daughter. Happy birthday to you. అలాగే ఫ్యామిలీ మెంబర్స్ అయితే తినబెట్టేస్తున్నారండి. సో నైట్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ చాలా టైం అయింది. ఇప్పుడు మేము కేక్ కట్ చేసేస్తున్నా. హ్యాపీ బర్త్డే చిన్న. ఇక్కడైతే వాళ్ళ ఫ్యామిలీ కేక్ తినిపించిన తర్వాత అయితే మా చెల్లి మా మరిది కూడా వచ్చేసారండి. ఎందుకంటే వాళ్ళ యానివర్సరీ కదా, ముగ్గురు కూడా కేక్ అయితే కట్ చేసేసారండి. భలే జరిగిందండి నైట్ పార్టీ అయితే. హ్యాపీ బర్త్డే టు యూ.
హ్యాపీ యానివర్సరీ శాలిని. హ్యాపీ బర్త్డే చిన్న. కట్ చేయండి, ఫొటోస్ తీసే వాళ్ళు తీసుకోండి. నైని నైని శాలిని పిన్నికి పెట్టరా. మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి తినిపించండి. నేను తర్వాత నేను వెళ్తా. చెప్తున్నానయ్యా, వీడియోనే రన్నింగ్ లో ఉంది. ఇలా సైడ్కి రండి, ఫుల్గా తెస్తా. నేను వీడియో తీస్తున్నా అండ్ ఫొటోస్ తీయట్లేదు. లైవ్ వీడియో కేక్ ఛాలెంజ్ చేయండి. నువ్వు తీరా, నేను వెళ్ళి కేక్ పెడతా. అనిల్కి లైవ్, ఇది లైవ్, మీరు అందరూ ఎలా అయినా మాట్లాడుకోండి. అనిల్ గట్టిగా చెప్తున్నా, గట్టిగా చెప్పు థ్యాంక్ యూ అని. కెమెరామ్యాన్ గంగతో రాంబాబు ఫోటో కూడా. అట్లా ఫొటోస్ కొని దగ్గరికి వెళ్ళు. మూతి మంచి పాయింట్ స్మైల్ సోనీ, స్మైల్ సోనీ, స్మైల్. డబ్బి అయిపోయావు నువ్వు మోనేసరికి. దిప్పు నువ్వు రావాలి. కొత్తగా హ్యాపీ హ్యాపీ బర్త్డే, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ మోని. ఇక్కడ క్యాప్టెన్ సిల్లీ పాయింట్ ఇక్కడ స్లిప్ పెట్టారు. ఇక్కడ టెస్ట్ మ్యాచ్ అవుతున్నాడు. ఇదే పార్టీకి అయినా 287 లాస్ట్ మ్యాచ్ ఊహించలేని పర్ఫార్మెన్స్ వస్తుంది కాదు. నైస్ బాల్ కరణ్ శర్మ. అమలు చేస్తాను. మంచి ఫామ్ లో ఉన్నప్పుడు కనెక్ట్ అవుతుంది. ఇవాళ బౌండరీస్ రాలేదు, అందుకే పెద్ద షాట్ దగ్గర నుంచో బాబా. చూడు చూడు పెన్సి, కేక్ పెట్టుకోండి. ఏ అంతే అండి. బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అమేజింగ్గా జరిగాయి. కొన్ని రెసిపీస్ కూడా చేశాను. కమింగ్ సూన్ అయితే అవి కూడా నేను పోస్ట్ చేస్తూ ఉన్నానండి. చూడండి ఎవరి ఫోన్లో వాళ్ళు ఎంత బిజీగా ఉన్నారో. అంతే అండి. ఇంకా మా అమ్మమ్మ మా తాతయ్య అయితే ఇంకా చీకట్లో రాలేమమ్మ అని చెప్పేసి అన్నారనమాట. మా బావ అయితే మ్యాచ్ చూస్తూ ఉన్నాడు. సో ఇక్కడ సోఫా తీసుకెళ్ళి అక్కడేసి ఇక్కడైతే కొంచెం డెకరేషన్ అయితే చేసాము. మా చెల్లి చూడండి ఎంత పోజిస్తుందో. ఫుడ్ ఛాలెంజ్లో గెలిచిందండి ఆమె. సో తిన మా చెల్లి, తిన మా అక్క. అంతే అండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బర్త్డే సెలబ్రేషన్స్ అలాగే యానివర్సరీ సెలబ్రేషన్స్ ఎలా అనిపించాయో నాతో షేర్ చేయండి. అలాగే మీ మంచి బ్లెస్సింగ్స్ అయితే వాళ్ళు అందజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.